నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పైప్ లైన్ ధ్వంసం ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. వైసీపీ నేత బోయిళ్ల రవీంద్రారెడ్డి తీరు దారుణంగా ఉందన్నారు. అతని నిర్వాకంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సోమశల నుంచి ఆత్మకూరు టౌన్ కి వచ్చే మంచినీటి పైప్ లైన్ ఏదైతే ఉందో దాని మీద బోర్ వేసి కావాలని చెప్పి దాన్ని డ్యామేజ్ చేశారు. దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల సుమారుగా 7వ తేదీ నుంచి ఈరోజు 14వ తేదీ సుమారు 8 దినాలు ఆత్మకూరు మున్సిపాలిటీ కానీ చుట్టుపక్కల ఉన్న రూరల్ విలేజ్లు కానీ దాహార్తికి తట్టుకోలేక మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు ట్యాంకర్లు పెట్టి తోలినా కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీని మొత్తాన్ని కూడా కారకుడైనటువంటి బోయిళ్ల రవీంద్రరెడ్డి అనే అతని మీద మున్సిపల్ ఏఈ గారు ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి ఆయన పైన ప్రభుత్వ ప్రాపర్టీ ఏదైతే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏది ఉందో దాన్ని ధ్వంసం చేసిన కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు మా అనంత్ సాగర్ మెస్సయ్య గారు. దానిలో భాగంగా ఆయన ఇక్కడి నుంచి పరారై బెంగళూరు వెళ్ళాడనే సమాచారం ఉంటే ఈరోజు నెల్లూరు పాలెం దగ్గర తను మధ్యాహ్నం అరెస్ట్ చేయించాము. అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా చేసినా కావాలని చేసినా తెలియక చేసినా కానీ ప్రభుత్వ ప్రాపర్టీని ఏ డిపార్ట్మెంట్ సంబంధించి అయినా గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. మంచినీళ్ళ లైన్లో బోరేసేవాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అది కూడా మనకే దాపురిచ్చింది. అటువంటి మనుషులు కూడా ఉంటారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వాళ్ళు మన ఆత్మకూరు చుట్టూ ఉంటారు. వీళ్ళని ఎక్కడి నుంచి పట్టుకొస్తారో, ఏ అడవుల్లో నుంచి తీసుకొస్తారో, లేకుంటే జంతువులు కూడా చేయవు ఆ పని. ఆత్మకూరు టౌన్కి వచ్చే మెయిన్ లైన్కి బోరేసి ఆ బోర్ నీళ్లు ఏమైపోతాయో కూడా ఆలోచించేటువంటి పరిస్థితులు మనం గమనించడం చూసాం. వేసారా లేకుంటే ఆత్మకూరు టౌన్కి మంచినీళ్ళు లేకుండా చేస్తే రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీలు ఏమైనా దాన్ని కూడా క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇన్ని రకాలుగా ఆలోచన చేసి వేసినటువంటి వ్యక్తి ఫలానా వ్యక్తి అతని దుర్మార్గపు ఆలోచన వల్ల ఆత్మకూరు ప్రజలు దాదాపుగా 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. సంపూర్ణంగా ఇది పూర్తి కావాలంటే 26వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. అంటే 22 రోజుల పాటు ఆత్మకూరు మున్సిపాలిటీలో జనానికి మంచినీళ్ళు ఇవ్వనీయకుండా దుర్మార్గమైనటువంటి ఆలోచన చర్య ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు. కానీ దురదృష్టం మన ప్రాంతంలో జరిగింది.